తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిపాలవారి వీధిలో కొలువై ఉన్న కేథలిక్ ఆరాధ్య దైవం అమలోద్భవి మాత పుణ్యక్షేత్రంలో రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ ఇన్యాస సౌరయ్య ఆధ్వర్యంలో 72వ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవదిన ప్రార్థనలు సమాప్తమయ్యాక కేథలిక్ సంఘ విశ్వాసులు, జేసు సభ గురువులు, ఉపదేశకులు, సంఘ పెద్దలు, సిస్టర్స్, యూత్ వింగ్ మరియు దళ సభ్యులు కలిసి పట్టణంలో పవిత్ర జపమాల ఉచ్చరిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ బెల్లంకొండ సౌరి మాట్లాడుతూ పుణ్యక్షేత్ర అభివృద్ధి, రానున్న క్రిస్మస్ వేడుకలను కూడా ఇదే భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మహోత్సవాలను విజయవంతం చేసిన ఫాదర్ బెల్లంకొండ సౌరి, చర్చి కమిటీ సభ్యులు విజయరాజు, చిరు సత్యనారాయణ, అంబటి త్రిమూర్తులు తదితర పెద్దలను అమలోద్భవి మాత పుణ్యక్షేత్ర విశ్వాసులు అభినందించారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణంలోని అమలోద్భవ మాత ఆర్సిఎం దేవాలయం నందు 72వ అమలోద్భవ మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అనేక మంది విశ్వాసులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయాన్ని 2009వ సంవత్సరంలో లేట్ బిషప్ జాన్ మునగాల తండ్రి గారు ఈ దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణించారు. అక్కడి నుండి అనేక అద్భుతాలు మరి విశ్వాసుల జీవితంలో జరుగుతున్నాయి. అనేక మంది క్రైస్తవులు మాత్రమే కాకుండా అదేవిధంగా హిందువులు, అన్యులు అందరూ అక్కడికి వచ్చి ఈ దేవాలయంలో ప్రార్థన చేసుకోవటం వల్ల దేవుని ఎదుగుతూ దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. ఈ శుభతరుణంలో మరి ఈరోజు సమారమి 3000 మంది మరి ఈ యొక్క పండుగ దినంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు మరి పొందబోతున్నారు. ఇటువంటి తరుణంలో మరి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూతన విగ్రహావిష్కరణ జరిగింది. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, మనవరాలు మోహన రూప, పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీలు తుమ్మల ప్రసన్న కుమార్, వైవీఎస్ చౌదరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మా నాన్నగారి విగ్రహం ప్రతిష్టాపనకు నన్ను ఆహ్వానించినందుకు స్థానిక శాసనసభ్యులు, పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు గారికి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాయలసీమకి మా నాన్నగారు ఎంతో చేశారు. రాయలసీమ ఆర్తి కానీ ఇక్కడ భూములు మళ్ళీ సాగు భూములుగా చేసినందుకు కానీ తెలుగు గంగ ద్వారా ఆయన ఎంతో మేలు చేశారు. ఎందుకంటే ఆయన అభిమానులు ఇక్కడ రాయలసీమలో ఆయనకు అభిమానులు ఎక్కువ. ఆ కృతజ్ఞతా భావంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేశారు. రాళ్లసీమని మళ్ళీ రతనాల సీమగా మార్చారు ఆయన. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్యాంబాబు గారికి, తెలుగుదేశం కార్యకర్తలకు, మా నందమూరి అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.
ఇవాళ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ సస్యశ్యామలమైన రాయలసీమ గడ్డ మీద మేము అడుగుపెట్టినందుకు, మాకు అదృష్టం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై టీడీపీ, జై ఎన్టీఆర్. ఈరోజు చాలా శుభదినం. మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నా చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా ఎన్టీ రామారావు గారి 3వ స్టాచ్యూ ఆవిష్కారం చేస్తున్నాము. మరి మాకు బీసీలకి ఒక మనుబడి ఒక రాజకీయాల్లో ఇచ్చారంటే పెద్దలు ఎన్టీ రామారావు గారే. ఆయన స్టాచ్యూలు ప్రతి ఒక్క ఊర్లో పెట్టాలని చాలా ఆశ ఉంది. మా క్యాడర్ కూడా చాలా ముందరకు వస్తున్నారు. ప్రతి ఒక్కటి ఈ టర్మ్ అయిపో లోపల ఆల్మోస్ట్ ఇంకొక 10 స్టాచ్యూస్ దాకా పెట్టేది. సార్ వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ పోలీసులు సినీ ఫక్కీలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ కెమెరా సహాయంతో పట్టుకున్నారు. ఎరుకులపూడి శివారు కాలువ కట్టపై జూదమాడుతున్నారన్న సమాచారంతో ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో కలిసి డ్రోన్ ద్వారా నిఘా పెట్టారు. పేకాట ఆడుతున్న 7గురిలో 5గురు పరారు కాగా 2ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి 1700 రూపాయల నగదు, 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు సుమారు 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు దావోస్ కు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి దావోస్ నే హైదరాబాద్ కు రప్పించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విజయం సాధించిందని పారిశ్రామిక వర్గాలు ప్రశంసించాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి వంటి ప్రముఖులు హాజరయ్యారు. Strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is the largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2025-2026 తొలి అర్ధ సంవత్సరంలో 10.91% జీఎస్డీపీ వృద్ధి నమోదు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గణాంకాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. విమానయాన సంక్షోభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతే కారణమన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. తక్షణమే ఆయన్ని కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజే 2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు. దావోస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారంటూ ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.